జై శ్రీదత్త, జై గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. పులిచర్మం స్వామివారి లీల రెండవ భాగం. 49వ రోజు. కందుకూరు నుంచి తన బాబాయ్ గారింటి నుంచి శ్రీధర్రావు గారు వారిస్తున్న వినకుండా ప్రభావతి గారు పులి చర్మాన్ని తీసుకొని మొగల్చెర్ల చేరారు. అప్పటికి ఆవిడ బాబాయ్ గారు పెద్దరికంగా, అమ్మాయి, స్వామివారి తపస్సు కోసం అంటున్నావు కనుక ఈ పులి చర్మాన్ని తీసుకొని వెళ్ళి స్వామివారు 10 రోజులో పక్షం రోజులో దీని మీద కూర్చొని తపస్సు చేసుకోమని, ఆ తర్వాత మాకు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేయి. శ్రీ స్వామివారు తన తపోసాధనకు ఈ పులి చర్మాన్ని వాడుకున్నారన్న తృప్తి మాకు ఉంటుంది అన్నారు కూడా. ఇవేవి ప్రభావతి గారి మనసుకు పట్టలేదు. మొగల్చెర్ల చేరిన పక్క రోజు ఉదయాన్నే గూడుబండలో పులి చర్మాన్ని పెట్టుకొని ప్రభావతి గారు శ్రీధర్రావు గారిలో శ్రీ స్వామివారి ఆశ్రమానికి చేరుకున్నారు. వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా శ్రీ స్వామివారు ఆశ్రమ వరండాలో నిల్చొని ఉన్నారు. ప్రభావతి గారు పులిచర్మాన్ని చేతులతో పట్టుకొని గబా గబా శ్రీ స్వామివారి వద్దకు వచ్చి, నాయనా, ఇదిగో పులిచర్మం మొత్తానికి పట్టుకొచ్చాను. ఇక ఆ ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం. మీకు పులిచర్మం వచ్చేసింది అన్నారు. శ్రీధర్రావు గారు మాత్రం ప్రభావతి గారు తొందరపడ్డారని, పాపం వాళ్ళంతా నొచ్చుకున్నారో అని శ్రీ స్వామివారితో చెప్పేశారు. ఇద్దరూ చెప్పింది విన్న శ్రీ స్వామివారు పెద్దగా నవ్వారు. కొద్దిసేపు నవ్వుతూనే ఉన్నారు. నవ్వటం ఆపి, ఎంత వెర్రి తల్లివమ్మా నీవు, పులి చర్మం మహత్యం గురించి మాట వరుసకు మీతో చెప్పాను. మీరు ఇంత ప్రయాసపడతారని అనుకోలేదు. నువ్వెంత బాధపడ్డావో. పాపం మీ బాబాయ్ గారు ఇంట్లో వాళ్ళను ఎంత బాధ పెట్టావో. ఎప్పుడు ఇటువంటి యాతన పడవద్దు. నాకంతగా కావాలి. కోరుకుంటే నా వద్దకు రాదా తల్లి? తల్లి, ఈ పాటకి వచ్చేస్తూ ఉండాలి. తీసుకెళ్ళు తల్లి. దీనిని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాయి. మనస్ఫూర్తిగా ఇచ్చిన వస్తువు తీసుకోండి, కానీ ఇలా బలవంత పెట్టి ఎప్పుడూ తీసుకొని రాకు. నా కోసం శ్రమ పడవద్దు. ఇలా ఇతరుల నుంచి లాక్కోవద్దు. వెనక్కి ఇచ్చేయమ్మా అన్నారు స్వామివారు. ప్రభావతి గారు తీవ్రంగా నిరాశపడ్డారు. అది కాదు నాయనా, ఇంత దూరం తీసుకొచ్చాను. పోనీ ఒక వారమో 10 రోజులో మీరు దీని మీద తపస్సు కొనసాగించండి. వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దాం. వాళ్లకు పుణ్యం ఉంటుంది. ఇంత ఆర్భాటంగా తెచ్చిన నాకు తృప్తి ఉంటుంది అన్నారు. వద్దమ్మా, వద్దు అమ్మా, ఇది పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయండి అన్నారు శ్రీ స్వామివారు దృఢమైన వాకులతో. ప్రభావతి గారికి కన్నీళ్లు వచ్చాయి. తానింత శ్రమపడి వాళ్ళను శ్రమ పెట్టి తీసుకొని వస్తే ఇలా జరిగింది. ఇక చేసేదేమీ లేదు. శ్రీ స్వామివారు సస్సమీరా ఒప్పుకోలేదు. పైగా వీలైనంత త్వరగా వాళ్ళకు చేర్చండి, వాళ్ళు బాధపడుతుంటారు అన్నారు. అతి కష్టం మీద తన వేదనను లోపలే అంచుకున్నారు. సరే నాయనా, మీ ఇష్టం అన్నారు దుఃఖంతో కూడిన కంఠంతో. అమ్మా, అమ్మా, నువ్వు బాధపడకు. చెప్పాను కదా, నాకు కావాల్సింది నాకు చేరుతుంది. నువ్వేమీ దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. అన్నీ సర్దుకుంటాయి. పట్టుకుపోయి వాళ్ళకు ఇచ్చేసాయి అన్నారు స్వామివారు. శ్రీధర్రావు గారు ఆ పులి చర్మాన్ని జాగ్రత్తగా చుట్టి తమ గూడుబండిలో పెట్టేశారు.
దంపతులిద్దరూ శ్రీ స్వామివారికి వెళ్ళొస్తామని చెప్పి మొగల్చెర్లకు బయలుదేరారు. తమ ఇంటికి చేరుకునేసరికి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయే ఒక సంఘటన జరిగింది. ఇంటి వరండాలో శ్రీ చెక్కా కేశవులు గారబ్బాయి కృష్ణ, అతని పేరు, ఓ పెద్ద చెక్క పెట్టెతో సహా వీళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారు. శ్రీ స్వామివారి లీల ఏమిటో ఆ దంపతులకు కొద్ది సమయంలోనే తెలిసి వచ్చింది. పులి చర్మం శ్రీ స్వామివారి లీల 3వ భాగంలో తెలుసుకుందాము. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాము. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా మనందరికీ యోగ్యంగా అందినందుకు శ్రీ స్వామివారికి నమస్కారములు. ఇది మనకు అందించిన పావని నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతతో కూడిన నమస్కారము. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరము, మొగిల్చెర్ల గ్రామము, లింగసముద్రం మండలము, నెల్లూరు జిల్లా. అన్ని వేళలా స్వామివారి మందిరం తెరిచే ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోండి, తమ ఇతి బాధలను తొలగించుకోండి. సర్వం శ్రీ దత్త కృప. జై గురుదత్త, జై శ్రీ దత్త, జై శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి.